ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలుపొందినప్పుడు ఆ ఓటర్లు మా వాళ్ళు కాదన్నారు. ఇప్పటికైనా ఆ ఓటర్లు మీ వాళ్ళు అయ్యారా? ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీడీపీ విజయం సాధించినప్పుడు మా వాళ్ళు అనలా, నేనేమన్నా వాళ్ళు కాదు, వాళ్ళు మా పడే ఓట్లు కాదు, కోర్ ఓట్ ఏదైతే ఉందో కాదు, ఇది పూర్తి మిడిల్ క్లాసు ఒక సెక్షన్ ఏదైతే ఉన్నారో వాళ్ళ కాన్సన్ట్రేటెడ్ ఇది అన్న. మా కోర్ ఓట్ బ్యాంక్ ఉంది, విచ్ కంటైన్స్ మీకు అందరికీ తెలిసిందే 40-45% ఉంటుంది, ఆల్మోస్ట్ 50%. మిగిలిన సెక్షన్స్ నుంచి అదేమో పూర్తి డిఫరెంట్ ఇది కాబట్టి అక్కడ ఇది రిఫ్లెక్ట్ అయింది. కొంచెం మేము కూడా అలా లెథర్జిక్గా ఉండొచ్చు, లేదా కాంప్లసెన్సీ ఉండొచ్చు, అది కూడా పనిచేసి ఉండొచ్చు. కానీ జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఇంకా ఛాన్స్ లేదు. అంటే డేకాంట్ ఇప్పుడు మీరు నంద్యాల 2017 ఎలక్షన్లో ఆయన ఎన్ని ఓట్లతో 23,000 24,000 ఓట్లతో మరి చంద్రబాబు గెలిచాడు. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్లో ఏమైంది? జనరల్ ఎలక్షన్స్ ఇట్స్ సంథింగ్ యూ హ్యావ్ టు చూజ్ యువర్ నెక్స్ట్ 5 years నీ ఫేట్ డిసైడ్ చేసుకుంటున్నావు. ఓకే, కాబట్టి అది దీంట్లో రిపీట్ అయ్యే అవకాశం లేదు, వాళ్ళు చంద్రబాబు నమ్మే అవకాశం.